క్రికెట్ డబ్బులు అవసరం లేని గేమ్. ఒక చిన్న బ్యాట్, బాల్ ఉంటే చాలు కొట్టుకుంటూ ఉంటారు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది భారతదేశం అంతా ఒక మత్తులాగా వ్యాపించింది. ఎప్పటి నుంచి? ఇది 1983లో ఎప్పుడైతే వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఇండియా సొంతమైందో కపిల్ దేవ్ నేతృత్వంలో, అప్పటి నుంచి ఇండియన్స్ మొత్తం కూడా క్రికెట్ వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. 83 నుంచి ఆ మానియా అనేది స్టార్ట్ అయింది. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పెళ్ళిపోయిన ఒక క్రికెట్ ఆట గురించి అక్కడక్కడ ఆడుతూ ఉండేవాళ్ళు కానీ, అది ఒక జెంటిల్‌మెన్స్ గేమ్ లాగా ఉండేది అప్పట్లో. ఆ తర్వాత ఎప్పుడైతే వరల్డ్ కప్ వచ్చిందో కపిల్ దేవ్ అనే ఒక వ్యక్తి వల్ల మొత్తం మన భారతీయులు మొత్తానికి క్రికెట్ ఫీవర్ అంటుకుంది. ఆ రోజు నుంచి ఓకే. బ్యాటింగ్ అంటే ఇలా చేయాలి. ఇంత పైకి లెగవకూడదని చెప్పేసి ఒక టెస్ట్ మ్యాచ్‌లకి బాగా పేరు ప్రఖ్యాతులు సాధించిన ఒక ఇండియా టీమ్ చిన్నగా వన్‌డే మ్యాచ్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చి వరల్డ్ కప్ కొడతాం అనేది పెద్ద విషయం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 'ద గ్రేటెస్ట్ రైవల్రీ ఆఫ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్' అనే ఒక వెబ్ సిరీస్, అంటే ఒక డాక్యూ సిరీస్ లాగా 3 ఎపిసోడ్‌లతోని 36 నిమిషాలు, 34 నిమిషాలు, 40 నిమిషాలు 3 ఎపిసోడ్‌లతోని ఒక సిరీస్ గురించి మాట్లాడారు. ఆ సిరీస్ ఏంటంటే 2004 సంవత్సరంలో పాకిస్తాన్ వెళ్ళి ఫస్ట్ టైం ఇండియా మ్యాచ్‌లు ఆడిన సందర్భం. అప్పుడు 5 వన్‌డేలు, 3 టెస్టులు ఆడారు. అసలు అసలు ముందు ఆడటానికి, ఎళ్ళటానికి అసలు పర్మిషనే లేదు. దేనికి లేదు. అంటే అప్పటి వరకు ఏ దేశాలు మన వాళ్ళు కాశ్మీర్ సమస్య నుంచో, లేకపోతే రాజకీయంగా గొడవలుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియా, పాకిస్తాన్ మధ్యలో. దాయాదుల దేశం. మనం పక్కనున్నోళ్ళు ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఉంటాం కానీ, మనతో పాటు విడిపోయిన మన అన్నదమ్ములతోనో, మన ఇంటి పక్కనోళ్ళతోనో ఉండం. అది నిజంగా కూడా కష్టం అది కూడా. కానీ ఇండియా, పాకిస్తాన్ అనంగానే ఒక హిస్టీరియా వచ్చినట్టుంటది మన భారతీయులకి అందరికీ. అలాగే అటు సైడ్ పాకిస్తాన్ వాళ్ళకి కూడా. మన ఇండియా మీద మ్యాచ్ ఆడుతున్నారంటే పాకిస్తాన్ వాళ్ళని ఎంత ప్రెషర్ ఉంటదంటే అంత ప్రెషర్ ఉంటది. అసలు నిజంగా ఎంత ప్రెషర్ ఉంటది. ఇట్లాగా 2004లో దాకా అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 99లో కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత అసలు పాకిస్తాన్‌తో మనకు మ్యాచ్‌లే వద్దు. పాకిస్తాన్‌కి సంబంధించి ఏం ఆడాల్సొచ్చినా సరే, ఇద్దరు కలిసి కూడా వేరే వేదిక మీద ఆడాలనేది ఒక ఒప్పందానికొచ్చి ఆడుతున్న టైంలో ఫస్ట్ టైం ముషర్రఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా, పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన టైంలో లేదు, 2 దేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలి. దీనికి ఒక బ్రిడ్జ్ లాగా క్రికెట్ ఉండాలి. అప్పుడైతే 2 దేశాల వాళ్ళు బావుంటారని చెప్తే, అది 2004 జనవరిలో అలాంటి ఒక ప్రపోజల్ వస్తే, మన వాళ్ళెళ్ళి కొంతమంది అక్కడ ముగ్గురు, నలుగురెళ్ళి మొత్తం చెక్ చేసుకొని ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు రావచ్చు, ఆడొచ్చు అని చెప్తే, మార్చి 10, 2004న చాలా అట్టహాసంగా ఇండియన్ స్క్వాడ్ అంతా పాకిస్తాన్‌లో దిగింది. దిగటం ఎయిర్‌పోర్ట్‌లో ఇండియన్ కెప్టెన్ అప్పుడు సౌరవ్ గంగూలీ. ఆయన మాట్లాడుతూ అసలు నా లైఫ్‌లో ఇలాంటి ఒక సెక్యూరిటీ నేను చూడలేదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగానే ఆ విజువల్స్ అన్నీ కూడా చూపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనైంది. ఎందుకు ఈ సిరీస్ గురించి ఇంత చెప్పాలి? ఎందుకు ఇంత గొప్ప అంటే, పాకిస్తాన్ మీద మనకు చాలా మంచి అసలు విజయాలున్నాయి. పెద్ద సక్సెస్ రేట్ ఉంది. కానీ పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ కొడతాం అనేది పెద్ద విషయం. అది చాలా పెద్ద వేదిక. అందులోనూ అసలు అప్పట్లో పాకిస్తాన్ అనగానే ఆ బౌలింగ్ అంతా కట్టుదిట్టంగా ఉంటది. వసీం అక్రమ్, వకార్ యూనస్, అసలకి చాలా పెద్ద పెద్ద హేమీలుంటారు. ఒక పక్క బ్యాటింగ్‌కి వస్తేనేమో షాహిద్ అఫ్రీది, ఇంజమాముల్ హక్, షోయబ్ మాలిక్, ఇలాగా చాలా మంచి ప్లేయర్స్ ఉంటారు అనేది చాలా పెద్ద హడావుడి జరుగుతూ ఉండేది ఆ టైంలో. కానీ ఇండియాలో మాత్రం ఎవడెంత పెద్ద బౌలర్ వచ్చినా సరే, ఇండియాకి సచిన్ టెండూల్కర్ ఉన్నారు, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు, రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు, యువరాజ్ సింగ్ ఉన్నాడు, మహమ్మద్ కైఫ్ ఉన్నాడు. ఇలాంటి టైం అదనమాట ఇదంతా. ఎందుకు ఇది ఇంత బాగా నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానంటే, 1980స్‌లో పుట్టిన వాళ్ళకి, 90స్ ఎంట్రీలో పుట్టిన వాళ్ళకి క్రికెట్ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సిరీస్ చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే టీవీల్లో నుంచి కదలేవాళ్ళు కాదు అప్పట్లో. యాంటీనాలు, టీవీ సరిగ్గా రాకపోయినా పైన ఒకడుండి సరి చేస్తా ఉంటే వాడిని అక్కడే పెట్టి, "అరే నువ్వు అట్లనే ఉండు. నువ్వు ఆ పొజిషన్ ఉంటేనే కరెక్ట్‌గా 6 కొట్టేటట్టుంది. వికెట్ పడట్లేదు" అని ఇట్లాంటియన్నీ మాట్లాడుకుంటున్న టైము. క్రికెట్ అంటే పిచ్చిగా ఉన్న టైము. చేతిలో ఒక ప్యాడ్ ఉన్నా కూడా క్రికెట్ ఆడతాము. ఏ వస్తువున్నా సరే క్రికెట్ ఆడే టైం. అంతలాగా ఇండియాలోని ప్రతి మనిషికి క్రికెట్ జ్వరం పట్టుకున్న టైం అది. అందుకనే
ఆ టైంలో ఎలా జరిగింది, పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని ఎలా ట్రీట్ చేశారని ఆ ప్లేయర్స్ మాట్లాడారు ఆ యొక్క డాక్యూ సిరీస్‌లో. ముఖ్యంగా 'ముల్తాన్ కా సుల్తాన్' వీరేంద్ర సెహ్వాగ్. ఏంటి 'ముల్తాన్ కా సుల్తాన్' అంటే వీరేంద్ర సెహ్వాగ్ వన్‌డేల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సక్సెస్ అయ్యాడు. మిగతా అన్ని మ్యాచ్‌లు ఫెయిల్. కానీ ఇంకేంటి నా పరిస్థితి, నా జీవితం ఏమైపోద్ది? పాకిస్తాన్‌తో ఓడిపోవటం అంటే ఇంకా అసలు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేటప్పుడు ఎవరైనా సరే హీరో అని నవ్వుతారు, జీరో అని నవ్వుతారు. హీరో అంటే వాడికి ఇంకా బాగా ఆడాడంటే ఇంక వాడు హీరో అయిపోతాడు ప్రజల గుండెల్లోనూ 100,00,00,000 మంది భారతీయులప్పుడు. అసలు అందరికి హీరో అయిపోతాడు. క్రికెట్ తెలిసినా తెలియకపోయినా వాడు బాగా ఆడాడంట అని చెప్పుకునేవాళ్ళు. అంత గొప్పగా ఉండేది. అలాంటి టైంలో ప్రతి ఒక్కడికి భయమే. నిద్రపోయేవాళ్ళు కాదంట ప్లేయర్స్ అందరూ రేపొద్దున పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే. అలా ఉండేది. అప్పటికే 1997లో షోయబ్ అఖ్తర్ అనేవాడు ఒకడొచ్చాడు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అంటూ. వాడు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ ఏస్తా ఉంటే భయపడిపోయేవాళ్ళంట మన బ్యాట్స్‌మెన్స్ అందరూ. సౌరవ్ గంగూలీ ఎంత చమత్కారి అంటే, అరే! ఒకరోజు అడిగాడంట, "షోయబ్ నువ్వేంటయ్యా నువ్వు గనుక బౌలింగ్ స్టార్ట్ అయ్యగానే మాకేదో ఇండియాలో గనుక బోయింగ్ 747 విమానం గనక రన్‌వేలో ఉంది. రన్‌వేలో నుంచి ల్యాండ్ అవ్వటానికి సిద్ధంగా ఉందన్నట్టుగా మాట్లాడతారు. నువ్వేంటి నువ్వు వస్తుంటే నాకు ఆ విమానం కామెంటరీ వినపడుతున్నట్టుగా అనిపిస్తది. భయమేస్తా ఉంటది" అని చెప్పినప్పుడు 'ముల్తాన్ కా సుల్తాన్' అని చెప్పాను కదా! వీరేంద్ర సెహ్వాగ్ గురించి. ట్రిపుల్ సెంచరీ చేశాడండి. ఫస్ట్ టైమ్ 309 రన్స్ ఒక టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇండియన్ పాకిస్తాన్ మీద పాకిస్తాన్‌లో కొట్టిన 3 శతకాల సెంచరీ అది. 295 మీద ఉన్నప్పుడు 6 కొట్టి ట్రిపుల్ సెంచరీ చేసుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇటువైపు ఎండ్‌లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ చెప్తున్నాడంట, వీరేందర్ నువ్వు గినక సింగిల్స్ తీసి త్రిబుల్ సెంచరీ చేయకపోతే నిన్ను కొడతాను చూడు, నాకు కోపం వస్తది. నిన్ను పిచ్చ కొట్టుడు కొడతానంటే, ఆ మాటని ఓకే బై అని చెప్పేసి అలా ఎళ్లి టక్‌మని 6 కొడితే, నీ అంత మెంటల్ గాడు ఎవడు లేడు, నీ అంత మ్యాడ్ ఫెలో ఎవడు లేడని చెప్పేసి సచిన్ టెండూల్కర్ తిట్టి హగ్ చేసుకున్న సందర్భం. ఆ మ్యాచ్ ఫస్ట్ టెస్ట్ అది. 600 రన్స్‌తోని ఇండియా డిక్లేర్ చేస్తే, ఇండియా పాకిస్తాన్ వాళ్ళు 2 ఇన్నింగ్స్‌లు ఆడేసి అంతకంటే తక్కువ స్కోర్ చేయడంతోనే ఇండియా గెలిచిన మ్యాచ్. అలాగా పండగ వాతావరణం ఇండియా మొత్తం. ఇకపోతే ఎట్లాగంటే వన్ డే సిరీస్ గురించి చెప్పాలి ముఖ్యంగా. ఫస్ట్ వన్ డే ఇండియా గెలిస్తే, సెకండ్ వన్ డే పాకిస్తాన్ గెలిచింది. థర్డ్ వన్ డే పాకిస్తాన్ గెలిచింది. ఇక చూడు 1, 2 ఇంకా 5 ఫోర్త్, ఫిఫ్త్ మ్యాచ్‌లు ఏమవుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఓ పక్కనేమో ఇండియన్స్ అందరూ వేస్ట్ నా కొడుకులు భయపడిపోతున్నారని చెప్పేసి మామూలుగా రోడ్ల మీద అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఇలాంటి టైంలో అంత స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ లాగా ఒక్కొక్క ఒక్కొక్క మ్యాచ్‌కి ఒక్కొక్క హీరో తయారయ్యాడు ఆ సిరీస్ మొత్తంలో. ప్రతిసారి సచినే ఆడతాడనుకునే టైంలో ఒక్కొక్క మ్యాచ్‌లో ఫస్ట్ మ్యాచ్ వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ ఆడితే, సెకండ్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 135 కొట్టాడు. అలాగే థర్డ్ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ కొట్టాడు. ఫోర్త్ మ్యాచ్‌లో వివిఎస్ లక్ష్మణ్ కొట్టాడు. సిక్స్త్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ కొట్టాడు. ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్క మ్యాచ్‌లో ఒక్కొక్కళ్ళు హీరోలు అయిపోయారు. ఇంక అసలు ఇది ఏమీ లేదు అయిపోయింది మ్యాచ్ అనుకున్న టైంలో మహమ్మద్ కైఫ్ ఒక మ్యాచ్ ఆడాడు. ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా హీరోలు అయిపోయారు ఆ టైంలో. అందుకని ఆ స్క్వాడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ఇండియా, పాకిస్తాన్ మీద ఉన్న రైవల్రీతోని ఎలా ఉంటది? ఎందుకు దేశం అంతా అంత ఉత్కంఠతో ఎదురు చూస్తారు అని చెప్పినప్పుడు ఎంతోమంది విశ్లేషకులు, స్పోర్ట్స్ విశ్లేషకులు అప్పట్లోని టాప్ నాచ్‌లో ఉన్న స్పోర్ట్స్ విశ్లేషకులు అందరితోని వాళ్ళు డిబేట్ చేశారు నెట్‌ఫ్లిక్స్ వారు. అలాగే సచిన్ టెండూల్కర్ గానీ, వీరేంద్ర సెహ్వాగ్‌తో ఎక్కువ మాట్లాడారు. బికాస్ వీరేంద్ర సెహ్వాగ్‌కి అసలప్పుడు చిన్న పిల్లోడు 21 సంవత్సరం ఉండే వయసది. ఆ వయసులో ఎళ్ళినోడు ఏమి అప్పుడే పెళ్ళయ్యి 24 ఏళ్ళు ఉంటాయేమో వీరేంద్ర సెహ్వాగ్‌కి. అప్పుడే పెళ్ళయ్యి అలాగా అమ్మాయిని తీసుకొని ఎళ్ళాడు. ఒక్కసారిగా భయం అక్కడ ఎలా జరుగుతుందో ఏంటనేది. షోయబ్ అఖ్తర్ అనేవాడేమో అసలు ఇండియా వస్తుంది వాళ్ళని కొట్టేయాలి. వాడెవడన్నా 6 కొట్టాడంటే ఆడి మొహం పగలగొట్టేస్తాను అన్నట్టుగా మాట్లాడే బాగా అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళు. ఇంజమాముల్ హక్ చాలా కూల్‌గా ఉంటాడు. ఇంజమాముల్ హక్ చాలా మంచి కెప్టెన్ పాకిస్తాన్‌కి. ఎంత మంచి బెస్ట్ ప్లేయర్ అంటే మైదానంలో ఉన్నప్పుడు మాత్రం అతను చిరుతలాగా విజృంభిస్తాడు. ఉత్తప్పుడు ఏంటి ఇంత ఇతను క్రికెట్ ఆడతాడా అన్నట్టుగా ఉంటాడు. అలాంటి ఒక ప్లేయర్ ఇంజమాముల్ హక్. అలాగనే జావేద్ మియాందాద్ వాళ్ళకప్పుడు టీమ్ కోచ్‌గా ఉన్నాడు. జావేద్ మియాందాద్ అనంగానే ఇండియాని ఎప్పుడు ఆట పట్టించే ఒక కొంటె ప్లేయర్, పాకిస్తాన్ ప్లేయర్. అతను కోచ్‌గా ఉన్నాడు. ఇదంతా అందరూ ప్రతి దగ్గర టెన్షను, డ్రామా, బయట జనాలు వీళ్ళు ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కెళ్ళే దారిలో ఒక్క మనిషి కూడా కనపడలేదంట.
ఫస్ట్ టైం పాకిస్తాన్ వెళ్ళిన మన ఇండియన్స్‌కి ఇదేంటి పాకిస్తాన్‌లో మనుషులు ఇలా ఉండరా అంటే, అప్పుడు ముషర్రఫ్ ప్రభుత్వం కాబట్టి ఎవ్వరికీ సెక్యూరిటీ వాళ్ళు మన ఇండియా నుంచి పాకిస్తాన్‌కి వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు గూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని చూడాలి. వాళ్ళ మీద మాట అనకూడదు. ఏమి చేయకూడదు. స్పోర్టివ్ స్పిరిట్‌గా ఆడాలి అని జెప్పేసి తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ సౌరవ్ గంగూలీ ఒక మంచి మాట అన్నాడు. ఎక్కడైనా మిత్రత్వం ఉంటది గానీ, క్రికెట్‌లో మిత్రత్వం ఎందుకుంటది? అలా మిత్రత్వం ఫ్రెండ్లీ క్రికెట్ అయితే షోయబ్ అఖ్తర్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులెందుకేస్తాడు? అందుకని ఎక్కడైనా ఫ్రెండ్లీనెస్ ఉంటది కానీ, క్రికెట్‌లో ఫ్రెండ్లీనెస్ ఉండదు. ఆడ అవతలోడు ఎవడైనా సరే 6 కొట్టాల్సిందే, 4లు కొట్టాల్సిందే, వికెట్లు తీయాల్సిందే. ఇలాగా చాలామంది సౌరవ్ గంగూలీ అయితే ఎంత బాగా మాట్లాడాడు. వీరేందర్ సెహ్వాగ్ ఎంత బాగా మాట్లాడాడు. ఇండియా నుంచి గవాస్కర్ మాట్లాడారు. గవాస్కర్ చాలా తక్కువ టైమే ఇండియాకి ప్రాతినిధ్యం వహించారు కానీ, ఒక 6, 7 ఏళ్ల పాటే ఆయన గ్రౌండ్‌లో ఆడిన దానికంటే బయటకొచ్చిన తర్వాత ప్రపంచంతో క్రికెట్‌తో కనెక్ట్ అయిన విధానమే ఎక్కువ. యాస్ ఎ రిప్రజెంటేటివ్ అదే ఆహ్, కోచ్ లాగానో లేకపోతే ఇండియన్ బీసీసీఐకి సంబంధించిన ఏదో ఒక పోస్ట్‌లో ఎప్పుడు ఉంటానే ఉంటాడు కీలక పదవుల్లో. లేకపోతే పత్రికలకి సంబంధించి వ్యాసాలు రాస్తుంటాడు. అందుకని ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. కానీ ఆళ్ళకి నేర్పిన క్రికెట్టు 6 ఇంచెస్ కంటే బాల్ కిందనే పడాలని నేర్పితే ఎప్పుడైతే వీరేందర్ సెహ్వాగ్ ఓపెనర్‌గా వచ్చాడో అప్పుడు చరిత్ర మారిపోయింది. ఎందుకు వీరేంద్ర సెహ్వాగ్‌కి అంత అవకాశం దొరికిందంటే, సౌరవ్ గంగూలీ లాంటి కెప్టెన్ తన పక్కన అండగా ఉండి, "ఏం రాబోయ్ నువ్వు అంత బాగా ఆడతావు. ఎందుకు సిక్స్త్ డౌన్, సెవెంత్ డౌన్ వస్తావు" అని చెప్పేసి ఆ టైంలో ఆ కోచ్ ఎవరైతే కోచ్ ఉన్నారో ఆయన కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన కూడా సౌరవ్ గంగూలీతో కలిసి వీరేంద్ర సెహ్వాగ్‌కి ఓపెనింగ్ చేసే అవకాశం ఇవ్వడంతోని చెలరేగిపోయాడు. విపరీతంగా కొట్టేవాడు. ఎప్పుడు కూడా అసలకి జీరోతో ఔట్ అయిన సందర్భాలున్నా బాధపడేది లేదు. సెంచరీతో 99 దగ్గరున్న, 95 దగ్గరున్న ఎన్ని సార్లు ఔట్ అయ్యాడో 6 కొడడానికే ప్రయత్నిస్తాడు. అలాంటి ఒక క్రికెట్‌ని చేంజింగ్ తీసుకొచ్చారు. అప్పటిదాకా 200 పరుగులు కొడితే చేజింగ్ చాలా కష్టం అనుకునే టైం నుంచి వీళ్ళు రావడంతోనే సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ వీళ్ళ త్రయం వచ్చిన తర్వాత 300 పరుగులనేది చాలా చిన్న స్కోర్ అయిపోయింది. మీరు గమనిస్తే క్రికెట్‌లో ఇప్పుడు 300 కొట్టారంటే 300 మళ్ళీ చేసేస్తారేమో అనే పరిస్థితికి వచ్చేసారు. అంత బాగా మారిపోయింది. ఇలాంటి అనేక ఎమోషన్స్ ఒక పాకిస్తాన్ ఫ్రూట్ మార్కెట్‌లో ఒక అతనితో మాట్లాడితే ఆ రోజు వీరేందర్ సెహ్వాగ్ వీరేందర్ సెహ్వాగ్ కాదు ఎవరో మన క్రికెటర్‌కి రూ. 700 ఫ్రూట్స్ ఇచ్చాడంట. ఇచ్చి డబ్బులు ఇవ్వబోతుంటే "నై నై మీరు మీరు మా దోస్తులు. మీరు మా దేశానికి వచ్చారు. మిమ్మల్ని మేము ప్రేమగా చూసుకోవాలని" చెప్పేసి అతను డబ్బులు తీసుకోలేదంట. షోయబ్ అఖ్తర్ అతనితో మాట్లాడితే "మరి నీకు ఆ రోజు డబ్బులు రాలేదు కదా! నీ పరిస్థితి ఏందంటే" "అల్లా ఇస్తాడు. ఒక రోజే కదా! ఏం పర్లేదు. కానీ మనం అతిథిని గౌరవంగా చూసాం కదా! నాకు అది హ్యాపీనెస్" అని చెప్పేసి చెప్పడంతో అంటే నిజంగా ఇట్లాంటి ఎమోషన్స్ చాలా బావుంటాయి. అట్లాంటియన్నీ మనకు తెలియవు గానీ, గ్రౌండ్‌లో ఒక 11 మంది ఆడుతుంటే, స్టేడియంలో ఒక 1,00,000 మంది పైన అలా చూస్తా ఉంటే, బయట కోట్ల మంది వాళ్ళ మీద బెట్టింగులు చాలా పెద్ద హడావుడి జరుగుతా ఉంటది. కాకపోతే ఇందులో నెగెటివ్ టాపిక్స్ కూడా కొన్నొచ్చాయి. ఫోర్త్ వన్‌డే పాకిస్తాన్ ఆళ్ళు ఓడిపోయినప్పుడు, ఫస్ట్ టైమ్ ఒక విలేకరు అడిగిన ప్రశ్న, "ఇదేమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా" అని. ఇద్దరు కూడా షటప్ అన్నారు. అంటే నిజంగా అయిందా? అప్పుడు ఆ మ్యాచ్‌లోనే మహమ్మద్ కైఫ్ రాణించి 77 పరుగులు, 71 పరుగు కొట్టి ఇండియాని విజయ తీరాలకు చేర్చాడు. ఇలాగ ఒక్కొక్క మ్యాచ్‌లో ఒక్కొక్కడు హీరో అయిపోయాడు. అసలు వీవీఎస్ లక్ష్మణ్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎంత బాగా ఆడతాడు. వన్‌డేల్లో అప్పుడు స్పెషలిస్ట్‌గా ఉండేవాడు. రాహుల్ ద్రావిడ్ అలా వాల్‌లాగా ఉండేవాడు. వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్‌కి తగిలిందంటే అంతే. సచిన్ టెండూల్కర్ అంటే ఎట్లా కానీ సచిన్ టెండూల్కర్ చాలా విచిత్రంగా ఆ సిరీస్ మొత్తం గూడా ఒక వన్‌డే సెంచరీ, ఒక టెస్ట్ సెంచరీ మాత్రమే సాధించాడు. మిగతా అన్నీ ఫెయిలే. దాదాపుగా అన్నీ కూడా 10 లోపు, 25 లోపు ఔట్ అయిన సందర్భాలే. కానీ క్రికెట్ దేవుడే గదా! అంత ఆయనకంత వాల్యూ ఇచ్చారు. ఇక్కడ నాకు బాగా గుర్తు అప్పుడు నచ్చిందేంటంటే, ట్రిపుల్ సెంచరీ కొట్టిన వీరేందర్ సెహ్వాగ్ టైంలోనే సచిన్ 194 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్నాడు. ఇంకొక 6 పరుగులు సాధిస్తే సచిన్ కూడా డబుల్ సెంచరీ చేసేవాడు. ఇంకొక డబుల్ సెంచరీ అప్పటికే ఆయన ఖాతాలో చాలా డబుల్ సెంచరీలు ఉన్నాయి కానీ, ఇంకో డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉంటే ఎందుకో తెలీదు కానీ డిక్లేర్ చేశాడు సౌరవ్ గంగూలీ. మొత్తం పేపర్‌ల నిండా నాకు ఇంకా బాగా గుర్తు సౌరవ్ గంగూలీని విపరీతంగా తిట్టుకున్నారు. సౌరవ్ గంగూలీ కావాలనే కుట్ర చేసి సచిన్ టెండూల్కర్‌కి డబుల్ సెంచరీ రాకుండా చేశాడనేది. బట్ అయన్నీ కూడా ఎక్కడ మాట్లాడలేదు. అలాంటివి కొన్ని నిజంగా మిస్ అయినాయి. అయి కూడా మాట్లాడితే ఎంత బాగుండేదనిపించింది. ఇంకా అందరూ మాట్లాడారు. చాలా 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 బాగా మాటాడారు.
ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి షోయబ్ అఖ్తర్, రమీజ్ రాజా, జావేద్ మియందాద్, ఇంజమాముల్ హక్, షాహిద్ అఫ్రీది అప్పుడే వెలుగుతూ ఉన్నాడు. ఇట్లా వీళ్ళే మాట్లాడారు తప్ప పెద్దగా ఇంకా మిగతా ప్లేయర్స్ ఎవరు మాట్లాడలేదు. కానీ ఇండియా నుంచి మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఖచ్చితంగా క్రికెట్ లవర్స్‌కి మాత్రం 100% చూసే ఒక డాక్యూ డ్రామా ఖచ్చితంగా చూడండి. ఇట్స్ ఎ ఎమోషనల్, ఇట్స్ ఎ డ్రామా. మనకు ఆ సందర్భం అంతా గుర్తొస్తది. మీరు గనుక ఏ 40లోనే ఉంటే, మీ 25 ఏళ్ల లైఫ్‌లో నుంచి ఒక 20 ఏళ్ళు వెనక్కెళ్తే, అయన్నీ గూడా మన తీపి గుర్తులు. ఆ రోజున మనం క్రికెట్‌ని ఎంజాయ్ చేసినంత, సినిమాని ఎంజాయ్ చేసినంత, ఈ ప్రపంచంలో దేన్ని ఎంజాయ్ చేసుండం. ఇకపోతే ఆ సిరీస్ తర్వాత కూడా జనరల్ ముషర్రఫ్ ఇండియా టీమ్ అందరిని పిలిచి విందులిచ్చారు. షోయబ్ అఖ్తర్ ఇంటికి పిలిచి మొత్తం ప్రతి ఒక్క క్రికెటర్‌ని చాలా హుందాగా వాళ్ళ ఇంట్లో విందు భోజనాన్ని పెట్టిచ్చేసి ప్రతి ఒక్కళ్ళతోని కలిసిపెట్టుకున్నారు. కానీ షోయబ్ అఖ్తర్ లేదు, అతను ఒంట్లో బాగలేక కాదు, సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్‌లో లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే దాదాపుగా నా దేశానికి నేనెంత లాయలో తెలియకుండా నన్నన్నారు. అందుకే ఇవాళ నేను చెప్తున్నాను. నాకు తర్వాత టెస్టులు చేపిస్తే, అవును షోయబ్ అఖ్తర్‌కి ఒక రిబ్ ఇరగలేదు. 3 రిబ్స్ ఇరిగిపోయినాయి. 3 రిబ్స్ ఇరిగిపోయి కూడా అతను అట్లా ఆడాడు అని చెప్పేసి తర్వాత అతని మీద పడ్డ మచ్చంతా పోయింది. అంటే క్రికెట్ ఎప్పుడైనా మ్యాచ్‌లు గ్రౌండ్‌లో గెలవవు. ఒక మ్యాచ్ గెలవాలి అంటే బాక్సుల్లో కూడా దాన్నేమంటారు డ్రెస్సింగ్ రూమ్. మ్యాచ్‌లు అన్నీ గూడా గ్రౌండ్‌లో గెలిచినట్టు కనపడతాయి కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లోనే గెలుస్తాయి అని చెప్పిన మాట నిజంగా సూపర్. ఎందుకంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో వాళ్ళు మాట్లాడుకొని, బాగా పోరాట పటిమతోని ఎలా ఆడాలని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రీడా చతురతని అనుసరిస్తారు. అదంతా కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతది. ఒక కెప్టెన్ అనేవాడు ఎప్పుడైనా డ్రెస్సింగ్ రూమ్‌లో చేస్తాడంట. ఇంజమాముల్ హక్ మొత్తం టెస్ట్ సిరీస్ ఓడిపోయినాక అందరిని పిలిచి విపరీతంగా తిట్టాడంట. చాలా పెద్ద క్లాస్ తీసుకున్నానని ఇంజమాముల్ హక్ చెప్పాడు. ఇట్లాంటి ఎన్నో ఎమోషనల్స్ నేను ఎక్కువ చెప్తున్నానేమో గానీ, డెఫినిట్‌గా క్రికెట్ లవర్స్‌కి మాత్రం నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తది. తప్పనిసరిగా చూస్తుంది. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు చెప్తా ఉంటాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.